నమస్తే. మనం ప్రస్తుతం మహబూబ్నగర్ నియోజకవర్గం రామచంద్రపూర్ విలేజ్లోను ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది. సర్పంచ్ అభ్యర్థిగా నరసింహ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి అయితే ముందుకెళ్తుంది. ఎట్లా ఉంది అనేది కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే. మీ పార్టీ అధికారంలోకి వచ్చే 3 నెలలకు వస్తుంది. ఎట్లా ఉంది? మా పార్టీ అధికారంలో వచ్చింది. అన్ని సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ అన్ని ప్రజలకు అందిస్తున్న రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, చీరలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు మంచిగా చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు. కాబట్టి ప్రజలు మాకు అందరూ ఆదరణ ఇస్తారని భావిస్తున్నాం. ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు ఎట్లా స్పందిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ? మా ఎమ్మెల్యే గారు మంచిగా స్పందిస్తారు. కార్యకర్త కానీ ప్రజలకు కానీ ఏ విషయం వచ్చినా ఏం అడిగినా మాకు కాదంటలేడు. ఇండ్ల విషయం కానీ ఏ విషయంలో అయినా కానీ మాకు కాదంటలేడు మా ఎమ్మెల్యే గారు. అన్ని మంచి పనులు చేస్తున్నాడు. క్రాప్ లోన్లు కానీ అన్నీ కానీ మాకు మంచిగా పనిచేస్తున్నాడు. రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ మా ఊరికి దాదాపు ఫస్ట్ విడతల 60 శాంక్షన్ అయినాయి. 48 గ్రౌండ్లో నడుస్తున్నాయి వర్క్లు. 2 కంప్లీట్ అయినాయి. ఇండ్లకు కూడా పోయినరు. ఇంకా కొన్ని ఒక 43 వరకు అన్ని వర్క్లు నడుస్తున్నాయి. స్లాబ్ లెవెల్ కొన్ని, బేస్మెంట్ లెవెల్ కొన్ని అవుతున్నాయి. రేషన్ కార్డు విషయంలో ఎట్లా ఉందండి? రేషన్ కార్డు విషయంలో గత 10 రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు అధికారంలో వచ్చినాక మా ఊర్లో మళ్ళీ దాదాపు 200 కొత్త కార్డులు అమలైనాయి. రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఈ సంవత్సరం మాకు ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక కొత్త కార్డులు కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇన్ని 10 సంవత్సరాలకెళ్ళి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రైతులకు కూడా మొత్తం రుణమాఫీ మా ఊర్లో 2 లక్షలు దాదాపు బోనస్. అది వడ్లకు కూడా బోనస్ కూడా పోయిన సంవత్సరం ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా మొన్న వేస్తే మాకు 2 డేస్లో డబ్బులు కూడా బోనస్ తోటి 2880 రూపాయలు కూడా నాకు నిన్ననే పడ్డాయి. మొన్న వేస్తే 3 డేస్లో మాకు పైసలు కూడా పడ్డాయి. నిన్న ముందు ఇయర్ మాకు ఎప్పుడు బోనస్ ఇవ్వలేదు, ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి బోనస్ వచ్చినాయి మాకు. అంతకుముందు ఏమి ఇవ్వలేదు. ముందు సంవత్సరం కూడా ఒక సంవత్సరం వచ్చినాయి. పోయిన సంవత్సరం వచ్చినాయి. అవి కూడా 500 రూపాయలు బోనస్ పడ్డాయి. ఓకే మేడం. సర్పంచ్ అభ్యర్థిగా నరసింహ గారు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుని. నమస్కారం. మీరైతే ఎట్లా సర్పంచ్ అభ్యర్థితో పోటీ చేయబోతున్నారు? ఊళ్ళో ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఎట్లా కలుపుకొని పోతున్నారు? పార్టీలకు అతీతంగా సర్పంచ్ అంటేనే ఒక ప్రథమ పౌరుడు, పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఎట్లా కలుపుకొని పోతారు ప్రజలను? నాకు ఈ యొక్క అవకాశము గత 20 సంవత్సరాల క్రితం వచ్చిన రిజర్వేషన్ మళ్ళీ ఈ సంవత్సరం ఈ విడతలో వచ్చింది కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని గ్రామంలో ఉన్న ప్రజలకు అందరూ నాకు ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరినీ ఒకే విధంగా చూసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను.